ఏం చేస్తాడు? వాడొక్కడే లాగగలడు కాలంలోంచి బయటికి. అది కాలకాలహ. వాడు కాలమును శాసిస్తాడు. అంటే ఆయన తలుచుకున్నాడు అనుకోండి, కాలమునందు జరగవలసినవి జరపకుండా కూడా ఆయన శాసనము చెయ్యగలడు. ఆ కాలమును అవసరమైతే వెనక్కి తెచ్చేయగలడు. మీకు నేను ఒకరోజు మహాభారతం నుంచి సైంధవోపాఖ్యానం చెప్తూ చెప్పలా? ఈశ్వరుడు తలుచుకుంటే ఏదైనా చెయ్యగలడు. ఆయన యొక్క అనుగ్రహం అటువంటిది. కాబట్టి పరమేశ్వరుడు కాలకాలహ. ప్రత్యేకించి కాలహ శబ్దాన్ని గ్రసించడంలో ఎటువైపు నుంచి చెప్తారంటే యమధర్మరాజు గారితో చెప్తారు. సృష్టి మన్మధుడి వైపు నుంచి చెప్తారు. అందుకే పుట్టుకకి కాముడు కారణం, చనిపోవడానికి కాలుడు కారణం. అయితే అసలు తత్వంలో ఒక పెద్ద రహస్యం ఉంది తెలుసా అండి? మన్మధుడెవరు? విష్ణుమూర్తి కొడుకు. విష్ణుమూర్తి కొడుకు మన్మధుడు, లక్ష్మీదేవి యొక్క కుమారుడైన. కందర్పదర్పహ రసుందర దివ్యమూర్తే కాంతాకుచాంబురుహ పుట్మలలోల దృష్టే కళ్యాణ నిర్మల గుణాకర దివ్య కీర్తే అని పాడుతున్నాం కదా. అటువంటి మన్మధుడు విష్ణువు యొక్క కుమారుడు. ఎవరు చంపేశారు మన్మధుణ్ణి? శివుడు చంపేశాడు. ఇంతకన్నా వాళ్ళిద్దరి మధ్య గొడవడానికి కారణం ఇంకోటి ఉండాలా? మీరు జాగ్రత్తగా ఆలోచించండి. శివుడున్న చోట కాముడు ఉండడు, బాగుంది. రాముడున్న చోట కాముడు ఉంటాడా? రాముడు తండ్రిగా విష్ణువు. రాముడు ఉంటే కాముడు ఉంటాడా? రాముడున్న చోట కాముడు ఉండడు. ఆయన ఆత్మారాముడు, బ్రహ్మజ్ఞానం అది. కాబట్టి రాముడున్నా కాముడు ఉండడు, ఆ తండ్రి ఉన్నా కొడుకు ఉండడు దగ్గర. కాబట్టి తండ్రి కొడుకుల సంబంధాలు అవి కాదు తత్వంలో చూడవలసింది. ఏది పట్టుకుంటే ఇది నిలబడదు, ఇది మీరు చూడాలి. కామకోటి, అమ్మవారి పాదం పట్టుకుంటే ఉంది. కామకోటి పాదం పట్టుకుంటే కామము నిలబడదు, మన్మధుడు నిలబడడు. ఈశ్వరుడు శాసించాడు మన్మధుణ్ణి, ఈశ్వరుడు శాసించాడు యమధర్మరాజుని. వీళ్ళిద్దరినీ నిగ్రహించిన వాడు పరమేశ్వరుడు. అందుకే ఆయన పాదాలు పట్టుకుంటే ఏమవుతుందంటే మళ్ళీ కాముడి యొక్క అనుగ్రహమైనటువంటి జన్మ ఉండదు, కాలుని యొక్క వ్యగ్రతకి పరాకాష్ఠ అయిన మృత్యు ఉండదు. మరి ఈ జన్మకి చిట్ట చివరిసారి ఇది పడిపోతుంది. ఇది పడకపోవడం అన్నది ఉండకూడదు కదా, కాబట్టి ఇది పడిపోతుంది. ఎంతటి మహాత్ముడికి పడిపోతుంది. కానీ ఈ పడడమే ఆఖరిసారి పడడం. ఇంకొకసారి పడకూడదు. ఇంకొకసారి పడకూడదంటే అసలు ఇంకోసారి శరీరంలోకి వెళ్ళాడు. ఇది ఎవరిని పట్టుకుంటే జరుగుతుంది. నూతిలో పడిపోయినవాడు నూతిలో పడిపోయిన వాడిని తాడేయమంటే పైకెక్కుతాడా? నూతిలో పడిపోయినవాడు నూతి మీద ఉన్నవాడు తాడేస్తేనే పైకెక్కుతాడు. కాముణ్ణి కాల్చినవాడు కాలుణ్ణి తన్నినవాడే మిమ్మల్ని కాముడి బారి నుంచి కాలుడి బారి నుంచి పైకెత్తగలడు. కాబట్టి అలా చేసిన వాడెవరో ఆయన కాలకాలహ. అందుకే ఉజ్జయిన్లో ఉన్నటువంటి శివలింగానికి మహాకాళేశ్వర లింగం అని పేరు. అందుకే మహాకాళేశ్వరుడికి నిర్మాల్యంతోనే పూజ. మీరు మిగిలిన దేవాలయాల్లో శివలింగానికి ఇవాళ సూర్యోదయానంతరం పూజ జరిగిందనుకోండి, మళ్ళీ రేపు సూర్యోదయా పూర్వం కూర్చ అంటారు, మెత్తటి బ్రష్ తోటి తీసేస్తారు ఆ పూలన్నీ. ఒక్క ఉజ్జయిన్లో మాత్రం నేను వెళ్ళి ఇలా పూలు పూజ చేశాను అనుకోండి, మళ్ళీ తర్వాత వచ్చిన వాళ్ళకి ఆ పూలే తీసి చేతిలో పెట్టి పూజ చేయండి అంటారు. ఆ పూలే చేసేస్తుంటారు అలాగా. మరి నిర్మాల్యంతో పూజ అవదా? అవదు. ఎందుకు అవదో తెలుసా అండి? శరీరం పడిపోయి పృథివీలోకి వెళ్ళిపోయింది, మళ్ళీ ఈ పృథివీలోంచే మళ్ళీ కొత్త శరీరం తయారవుతూ ఉంటుంది. ఆ పంచభూతాల్లోంచే పిండాండాలు వస్తాయి, పిండాండాలు బ్రహ్మాండాల్లోకి వెడతాయి. ఇవన్నీ చేసేవాడు మహాకాళుడు. ఆయనే లయం చేస్తాడు, ఆయనే ఉత్పత్తి చేస్తాడు. అందుకే మహాకాళ దర్శనం చేస్తే అపమృత్యు దోషం పోతుంది. అటువంటి మహానుభావుడైనటువంటి మహాకాళుడు కాలకాలుడు. ఆయన కాలమును శాసిస్తాడు, ప్రత్యేకించి కాలుణ్ణి శాసిస్తాడు. అందరికీ ఉండేటటువంటి సామాన్య భయం ఏమిటో తెలుసా అండి? ఒకటే భయం. మంచి నగరంలో అపార్ట్మెంట్లో ఉన్నవాడికి పాముల భయం ఉండదు. ఎక్కడో ఊరికి పొలిమేరల్లో ఉన్నటువంటి ఒక ఇంట్లో ఉన్నటువంటి వాడికి పాము భయం ఉంటుంది. అందుకని పాము భయం వాడికి వీడికి కూడా ఉంటుందని మీరు చెప్పకూడదు. వాడికి వీడికి కూడా ఉండే భయం ఏమిటో తెలుసా అండి? మృత్యు భయం. ప్రతి వాడికి భయం ఏమిటంటే చచ్చిపోతానేమో చచ్చిపోతానేమో చచ్చిపోతానేమో. ఈ చచ్చిపోతానేమో అన్న భావన పోవాలన్నా, చచ్చిపోయే శరీరాన్ని సాక్షిగా చూడగలిగిన జ్ఞానం రావాలన్నా
చంపేవాణ్ణి నియమించగలిగినటువంటి వాడి పాదం పట్టుకుని ఆయుర్దాయం పొందాలన్నా పరమశివుడే ఆధారం, వినా మార్గం లేదు. అందుచేతనే ఆయనకి కాలకాలహ అని పేరు. ఎక్కడ కాలకాలుడయ్యాడు, ఒకటి కాదు, ఎన్నో సందర్భాల్లో ఆయన కాలకాలుడయ్యాడు. ఏదో ఒక్క చోటే అని మీరు అనుకోకండి, కానీ ప్రఖ్యాతి వహించినటువంటి వృత్తాంతం లోకంలో మార్కండేయోపాఖ్యానం. అందుకే మార్కండేయోపాఖ్యానానికి వెంటనే ఫలశ్రుతి చెప్పారు. అది చిత్రం ఏమిటో తెలుసా అండి? సాధారణంగా మీరు ఈ ఆఖ్యానం అంతా వింటే అని ఉంటుంది. మార్కండేయోపాఖ్యానానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, అపమృత్యు దోషం వస్తోంది అని భయం ఉంటే చంద్రశేఖరాష్టకం ఒక్కటి చేస్తే చాలు. కానీ ఎక్కడ చెయ్యాలి? నియమం ఉంది. శివసన్నిధౌ, శివాలయంలో కూర్చుని చెయ్యాలి. శివాలయంలో కూర్చుని చెయ్యాలి అంటే దానికి తగిన నియమం పాటించి చెయ్యాలి. చేస్తే మాత్రం అలా చంద్రశేఖరాష్టకం కామ్యంతో చేస్తే అపమృత్యు దోషాన్ని కూడా అది పరిహరించగలదు. అసలు ఇక మార్కండేయోపాఖ్యానం ఏమింటే అత్యద్భుతం అన్నమాట అది. అందుకే మార్కండేయోపాఖ్యానాన్ని అసలు చదవని వాళ్ళు, దాన్ని శ్లాఘించని వాళ్ళు లోకంలో ఉండరు. మీరు ఏ ప్రఖ్యాత దేవాలయానికి వెళ్ళండి, మార్కండేయ ప్రతిష్ఠిత శివలింగం ఉంటుంది. శ్రీకాళహస్తి వెళ్ళండి, మీరు నాయనారులని దాటగానే ఎడంచేతి పక్కన అరుగు మీద మార్కండేయ ప్రతిష్ఠిత శివలింగం ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది. ఆయన మృకండు మరుద్వతి ఋషి దంపతుల యొక్క కుమారుడు. అయితే మార్కండేయోపాఖ్యానం పైకి కనపడినంత సులువుగా ఉండదు. లోపల చాలా ధర్మ సంబంధమైన గహనమైన విశేషములు నిక్షేపింపబడి ఉంటాయి. మృకండు మహర్షి, మరుద్వతి వాళ్ళిద్దరూ దంపతులు. వాళ్ళిద్దరూ గృహస్థాశ్రమంలో ఎలా జీవించాలో అలా జీవించినటువంటి వాళ్ళు. గృహస్థాశ్రమం దేనికి? గృహస్థాశ్రమం ప్రధానంగా దేని కొరకు అంటే అతిథులను ఆదరించుట కొరకు. అతిథులను ఆదరించడం వినా ఇంకా మిగిలిన వాటికి అన్నింటికీ గృహస్థాశ్రమం పనికొచ్చింది అనుకోండి, అది భ్రష్ట గృహం అని గుర్తు. ఈశ్వరుడు ఎవరి రూపంలో వస్తాడో తెలుసా అండి? ఇంకా వేరే రాడు. అతిథి దేవో భవ. కాబట్టి ప్రమదితవ్యం. స్నాతకం చేసేటప్పుడు చెప్తారు పెళ్లి కొడుక్కి, ఒరే ఈ విషయంలో చాలా జాగ్రత్త సుమా, పరాకు పడకు. ఈశ్వరుడు ఎప్పుడైనా నీ ఇంటికి వస్తే అతిథి రూపంలోనే వస్తాడు. అందున చాలా పెద్ద శుభం ఏదైనా చెయ్యాలనుకున్నాడు అనుకోండి, నిష్కామి, ఏ కోరిక లేని వ్యక్తి మీ ఇంటికి వస్తాడు. అందుకే దశమస్కంధంలో ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లం కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు నందుడు గర్గుడు వస్తే. కాబట్టి ఇంటికి వచ్చినటువంటి అతిథుల్ని ఆదరించడం ఏదుందో అదే గృహస్థాశ్రమమునకు అత్యంత ధర్మము. అదొక్కటి చేయకుండా అతిథిని పిలిస్తే అతిథి వచ్చి తింటే మన ద్రవ్యం అయిపోతుందని భయపడ్డం అలవాటుగా ఉందనుకోండి, అంతకన్నా హీనమైన గృహస్థాశ్రమం ఇంకోటి ఉండదు. కాబట్టి పండించుకున్న గృహస్థాశ్రమం అంటే ఇప్పుడు మరుద్వతి, మృకండ మహర్షి వాళ్ళిద్దరు ఏం చేస్తున్నట్లు? వచ్చినటువంటి అతిథులను పూజ చేస్తుంటారు వాళ్ళు. అతిథి పూజ అని అదొక గొప్ప మాట శాస్త్రంలో. అతిథి పూజ చేసి తింటారు. అసలు అతిథి పూజ చెయ్యకుండా అన్నం తిన అనేటటువంటి నియమం పెట్టుకున్న కుటుంబాలు నాకు తెలుసు. అలా నియమం పెట్టుకున్నందుకు గాను ఆ తర్వాతి తరాల్లో ఎంతంత ఐశ్వర్యాలు వచ్చాయో కూడా నాకు తెలుసు. కొన్ని కుటుంబాల్లో ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క యజమాని చేసిన పుణ్యం అలా కాపాడుతుంది, యజమాని చేసిన పాపం పిల్లలకి రక్షణ లేకుండా అలా పోతుంది. కాబట్టి వాళ్ళిద్దరూ నిరంతర అతిథి పూజ చేస్తుండేవారు. పరమపరాకుతో ఉండి గృహస్థాశ్రమంలో తాము ప్రవర్తించవలసినటువంటి రీతిలో ప్రవర్తించవలసిన వారు. అంటే భార్యని స్వీకరించడానికి ప్రధాన కారణం ఏది అంటే యజ్ఞము, యాగము, హోమము చేయుట, గృహస్థు ప్రతిరోజు చేసుకోవలసినటువంటి నిత్యకర్మాచరణమునందు వైక్లభ్యము లేకుండా చూసుకుంటే ఆవిడ నీ శరీరాన్ని పోషించడానికి కావలసిన ఆహార పచనం చేసి పెడుతుంది. ఇద్దరూ కలిసి ధర్మపథంలో నడవాలి. నడిస్తే అందుకు చిటికిన వేలు పట్టుకుంటాడు. ఆ చిటికిన వేలు పట్టుకుని నడిపించాడు అంటే అటువంటి మహాత్ముడై ఆయన జన్మ పరంపరలను దాటిస్తాడు. సరి అయిన భర్త దొరికాడు అనుకోండి, దొరికాడంటే ఆమెని అనుగమించి ఆయనని అనుగమించిన స్త్రీ కొన్ని లక్షల జన్మలు దాటేస్తుంది.
ఎందుకనంటే ఆయన పుణ్యం అటువంటిది, ఆయన ఆరాధన అటువంటిది. అందులో సగభాగం ఆవిడ ఖాతాలో పడిపోతుంటుంది. దాని మీద ఆవిడ 3 మాటలు రామా 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 అందనుకోండి, ఆ ఫలితం ఆయనకి రాదు, ఆవిడికే పడుతుంది. నేను మీకు ఒక యథార్థం చెప్తున్నా. పరమభక్తుడైనటువంటి భర్త భార్య ఒకసారి శరీరాన్ని వదిలిపెడితే ఆయన ఖాతాలో కన్నా ఆవిడ ఖాతాలో పుణ్యమే ఎక్కువ ఉంటుంది. ఎందుకో తెలుసా అండి? ఈయన చేసిన దాంట్లో సగం ఆవిడకి వెళ్ళిపోయింది. ఆవిడ చేసుకున్నది ఆయన వలన వచ్చింది కాకుండా ఆవిడ ఎప్పుడైనా ఒక్కసారి ఒక్క భగవన్నామాన్ని పలికినంత మాత్రం చేత వచ్చే పుణ్యం ఆవిడికి అధికం. అందుకే సంపాదించి పెట్టేస్తాడంతే భర్త. అటువంటి అందుకని 7 తరాలు అటు ఇటు చూడండి అంటే ఐశ్వర్యాన్ని ప్రధానంగా చూడరు, నిమిషంలో గ్రసిస్తుంది కాలం. ఈశ్వర సంబంధాన్ని ప్రధానంగా చూస్తారా, భక్తి కలిగిన కుటుంబమా కాదా అన్నది ప్రధానం.